స్టార్ ఈ రోజు మనం ఇక్కడ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లెడ్జ్ గురించి అసెంబ్లీ అయ్యామండి. అసలు ఏంటి ఎనర్జీ కన్జర్వేషన్ అంటే, సో వరల్డ్ ఇప్పుడు బాగా ఫేస్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం మీద వేడెత్తి చూపిస్తుంది ఒకే ఒక విషయం అండి. నేచురల్ గా మీరు ఎల్నినో ల్యానినో అంటే కరువు కాటకాలు, ఆ ఈ విపరీతమైన తుఫాన్లు, ఇవన్నీ ఎల్నినో ల్యానినో అంటాం అనమాట. ఇవి 8 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చాయి. ఇప్పుడు ట్రెండ్ చూస్తున్నట్లయితే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి అనమాట. ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్. ప్రపంచ దేశంలో గ్లోబల్ వార్మింగ్ లో మన స్థాయి చూస్తే మనం 3వ స్థానంలో ఉన్నాం. చైనా, అమెరికా తర్వాత ఎక్కువ కార్బన్ ఉద్గారాలని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియా. సో ఈ కార్బన్ ఉద్గారాలని తగ్గించే క్రమంలోనే మనం ఇప్పుడు కొత్త కొత్త వందే భారత్ ట్రైన్స్ అని, హైడ్రోజన్ ట్రైన్స్ అని, 100% ఎలక్ట్రిఫికేషన్ అని, సో గవర్నమెంట్ సంస్థ రైల్వే ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో ఇది తగ్గించడం పోతున్నాయి. సో గవర్నమెంట్ చేస్తుంది. వాట్ అబౌట్ అవర్స్? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చెయ్యాలి? వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించాలి. సో దానివల్ల మనకి కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. సో ఇది మెయిన్ ఎలక్ట్రిక్ పరంగా కాబట్టి ఎప్పుడైతే మనం రూమ్ లో ఉంటున్నామో మనకు అవసరమో అప్పుడు మాత్రమే లైట్లు, ఫ్యాన్లు యూజ్ చేయాలి. సో మనం వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోయేప్పుడు మనం లేకపోతే ఫ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక వాట్ ఎనర్జీని జనరేట్ చేయడం కంటే దాన్ని సేవ్ చేయడం ఇది. ఒక వాట్ మనం సేవ్ చేసినట్లయితే ఎన్నో వాట్లు మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినట్టే అనమాట. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి పవర్ అండ్ సస్టైనబిలిటీ, ఎవ్రీ వాట్ కౌంట్స్ అనమాట. సో మనందరం కూడా మెరుగైన భారతదేశాన్ని, అలాగే మెరుగైన నెక్స్ట్ తరం వాళ్ళకి ఈ భూమిని అందించాలంటే మనం ఎన్ని మెజర్స్ తప్పకుండా పాటించాలండి. అలాగే ఈ సంవత్సరం చూసినట్లయితే మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే గుంతకల్ డివిజన్కి ఎనర్జీ కన్జర్వేషన్ మీద 2 ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి. రీసెంట్ గా విఆర్ఎం సార్ నిన్నే రిసీవ్ చేస్తున్నారు ఢిల్లీలో. ఒకటి వచ్చేసి గుంతకల్ హాస్పిటల్ నిర్వహణలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రెండోది వచ్చేసి స్టేషన్ నిర్వహణ, రేణిగుంట స్టేషన్ నిర్వహణలో కూడా మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సో గవర్నమెంట్ పార్ట్ డెఫినెట్ గా చేస్తుంది, మన పాటు మనం తప్పకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిలోకి దీన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లెడ్జ్లన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన గౌరవ ఏదైనా కూర్చా గారిని ఈ ప్లెడ్జ్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం మనం ఎనర్జీ కన్జర్వేషన్ ఈ సందర్భంగా ఒక ప్లెడ్జ్ ఉన్నది. సో 14th to 21st అనేది ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తాం. సో ఆ సందర్భంగా ఒక ప్లెడ్జ్ మనం సప్లై చేసినాం. దాన్ని మనం పాటించాలని ప్రతిజ్ఞ చేస్తాం. I claim to take part in the energy conservation campaign and agree to make sincere efforts and reduce energy use in our home, office, school by adopting energy saving methods. Also, I will encourage my friends, relatives, and neighbors to do so. By doing so, I understand that I will not only save money but also conserve valuable natural resources and help the nation in reducing in carbon emission. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ కూడా ఇదంతా పాటించి, ఎందుకంటే ప్రపంచ దేశంలో ఏమైనా సంయుక్త జరిగినప్పుడు భారతదేశం మీద ఎక్కువ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో మనందరం కూడా దాంట్లో పార్ట్ అయ్యి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ని ఇంకా ఇక్కడ ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో దీనికి ఇంకో నలుగురికి చెప్తారు, నలుగురు ఎడ్యుకేట్ చేస్తారని. సో ఇదందరూ కూడా పాటించాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ.